మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం బల్దిపల్లి ఎస్ఎస్వి కంపెనీ సిసిఐ సెంటర్ పత్తి కొనుగోలు కేంద్రానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని రైతులు తమ పత్తిని అమ్ముకొనుటకు స్లాట్ బుకింగ్ చేసుకొనుటలో ఇబ్బందులు మరియు పండించిన పంట 7 క్వింటాల వరకే కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులను నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు ఎన్నో తలతోకలేని నిర్ణయాలు తీసుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నందున పత్తి పండించిన రైతుకు ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయాలనే నిబంధనను ఎత్తివేయాలని వ్యతిరేకిస్తూ పత్తి పంటను పండించిన రైతుకు ఎకరాకు ఎలాంటి పరిమితులు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని రైతులందరి తరపున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పత్తి ఎవరు కొనాలి మరి? ఇప్పుడు సిసిఐ నిబంధనల మేరకు రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి ఉంది. ఇప్పుడు ఈ 50 లక్షల ఎకరాల పత్తి దిగుబడి సగటున 12-13 క్వింటాలు కూడా వేసుకోవచ్చు. కనీసం తక్కువలో తక్కువ 10 క్వింటాలన్నా వేసుకోవచ్చు. ఎంత వస్తుంది అప్పుడు? ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది? మరి అది కొనేటందుకు సిసిఐ సన్నద్ధంగా ఉందా? లేదు. అంటే అడ్డగోలు కొరీలు పెట్టి తక్కువ పరిమాణంలో పత్తిని కొన్నట్లు చేసి కొన్నాం అనిపించుకొని రైతుల్ని ప్రైవేట్ మార్కెట్ వైపు పంపడమే వీళ్ళ లక్ష్యం. దీన్ని ప్రశ్నించడానికి చిత్తశుద్ధి లేదు, అవగాహన లేదు, ఆ సోగి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ అసలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివిధ కారణాల చేత లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? ఒక్కనాడన్నా ఆత్మవిమర్శ చేసుకున్నారా? గుడ్డిగా సమర్థించుకొని విపక్షాల మీద ఎదురుదాడి చేసి తిట్ల దండకాన్ని అందుకునే బదులు యూరియా అందక లక్షలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రోడ్లు ఎక్కినారు? ఎందుకు లైన్లలో నిలబడ్డారు? సిగ్గనిపించాలి కదా మీకు. బోనస్ రాలేదని, రుణమాఫీ మొత్తం జరగలేదని, రైతు బంధు రాలేదని, పండించినటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకపోతే మిల్లర్ల యొక్క దోపిడీ నుంచి సర్కారు మమ్మల్ని కాపాడతలేదని, ఎన్ని రకాలుగా నీళ్ళు అందలేదని, పంట కొంటలేరని వరి కుప్పలను అంటుపెట్టినారు కదా. పత్తి రాసుల్ని కూడా అంటుపెట్టినారు కదా మొన్న మధ్యలో. ఇన్ని లక్షల మంది రైతులు మీ చక్కదనమైనటువంటి ప్రజాపాలన చక్కగానే ఉంటే ఈ రైతులందరూ బలిసి రోడ్ల మీదకి వచ్చినట్లా మీ లెక్కన? ఇన్ని లక్షల మంది రైతులు ఆందోళన పదంలో ఎందుకున్నారు ఈ 2 ఏళ్ల నుంచి? అసలు ఈ సర్కారు వచ్చినాక రైతులు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నారా? పంట పండియానికే ఒక కష్టం, పండించిన పంటను అమ్ముకోనికే ఇంకో కష్టం. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేరక ఒక కష్టపడితే మీరు చెప్పేటువంటి మాయ మాటలతోనే మోసపోయి ఇంకో కష్టం. కాబట్టి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా పత్తి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దోషులే. రైతుల పట్ల వాళ్ళ వైఖరి మారాలి. దాన్ని నిరసించడానికే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరుబాట పట్టడం జరిగింది. పత్తి కొనుగోలు కేంద్రాల వద్దకు రావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి, స్పందించాలి, ముందుకు రావాలి, పరిష్కారం చేసుకోవాలి. రైతులను ఇంకా ఎదురుచూపు పెట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు. రాష్ట్రం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించేటువంటి 8 మంది ఉన్నారు. కాంగ్రెస్కి 8, బీజేపీకి 8. 8లో బీజేపీ వాళ్ళు 2 కేంద్ర మంత్రులే ఏరి. వాళ్ళకి పత్తి తెలియదు, సుత్తి తెలియదు. పత్తి ఎట్లా మనతో తెలియదు, సుత్తి ఏం పని చేస్తుందో తెలియదు. మాటలు మాట్లాడతారు. తెల్లారితే పొద్దుముక్తే మతము 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 తప్ప ఇంకోటి లేదు. ఈ రైతులు వీళ్ళ శ్రమ ఓ మతం కాదా? వీళ్ళ జీవనం ఓ మతం కాదా? వీళ్ళని పట్టించుకోరా? ఇక కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారంటే ఒకరికి నోరు తెరవడానికి చేత కాదు. కేంద్రంలో పోయి ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరడం కోసం ఏం చేయాలనో ఒకనాడు వాళ్ళు శ్రద్ధ చూపారు. మీ దృష్టి కేవలం రాజకీయ దృష్టి, కేవలం పదవుల దృష్టి తప్ప ఈ రాష్ట్ర రైతాంగ ప్రజల యొక్క సంక్షేమం అనేది కానే కాదనేది అర్థమవుతా ఉంది. జై తెలంగాణ.